ప్రెసిడెంట్ గారిని కలవడం జరిగింది. ప్రెసిడెంట్ గారిని కలిసిన తర్వాత కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 2 రిప్రజెంటేషన్లు ఇచ్చాం. ఒకటి రాష్ట్రానికి సంబంధించిన స్పెషల్ స్టేటస్ వగైరా విషయాల మీద, రెండోది ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని A1 అక్యూజ్డ్ కింద చేర్చండి, డెమోక్రసీని కాపాడండి అని రెండవ అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇవాళ ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అన్నది చూస్తే, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారని చూస్తే, చంద్రబాబు నాయుడు గారు గత 2 రోజుల నుంచి చాలా కష్టపడుతున్నాడు టాపిక్ డైవర్ట్ చేయడం కోసం. అసలు టాపిక్ ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు రెడ్ హ్యాండెడ్గా రాష్ట్రాన్ని గత సంవత్సర కాలంలో స్కామ్ ఆంధ్రప్రదేశ్ కింద మార్చి విపరీతమైన స్కాములు చేసి ఆంధ్ర రాష్ట్రంలో సంపాదించిన ఈ కరప్ట్ డబ్బును, స్కామ్ డబ్బును తీసుకొని వచ్చి విచ్చల విడిగా ఈ డబ్బును వెదజల్లి ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ గెలవాలంటే 18 మంది ఎమ్మెల్యేలు కావాలి. దాదాపుగా 8-9 మంది ఎమ్మెల్యేలకు 5 కోట్ల నుంచి ఒక్కొక్కరికి 20 కోట్ల దాకా ఆఫర్లు చూపి చివరకు ఒక ఎమ్మెల్యేకు 5 కోట్ల రూపాయల డబ్బు వెదజల్లుతూ డబ్బుతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి అదే జరిగేటప్పుడే ఆ డబ్బు ఇస్తా ఉన్న వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారిని ఫోన్లో కూడా కలిపి, ఫోన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు నా పూర్తి ప్రమేయంతోనే జరుగుతూ ఉంది, నాకు అన్ని పూర్తిగా నాకు బ్రీఫింగ్ ఇచ్చినారు మా వాళ్ళంతా, నాకు అన్నీ తెలిసినాయి, నా ప్రమేయంతోనే జరుగుతూ ఉంది, వాళ్ళు ఏదైతే ఇచ్చారో నేను పూర్తిగా ఆనర్ చేస్తాను ఆ కమిట్మెంట్ను అని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా ఆడియో టేపుల్లో కూడా దొరికి, ఇటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు వదిలేస్తున్నారు అని అడుగుతా ఉన్నా. అదే వేరే ఎవరైనా కూడా ఇటువంటి లంచం ఇచ్చే కార్యక్రమం, అందులోనూ ఈయన లంచాలు తీసుకొని సంపాదించిన డబ్బును లంచం ఇస్తూ దొరికితే వేరే వాళ్ళను వదిలేసిందిరా. మరి వేరే వాళ్ళను వదిలేయనప్పుడు సామాన్యునికి ఒక న్యాయము, ముఖ్యమంత్రికి అయితే వేరే న్యాయము. ఇది ఎంతవరకు సమంజసము? ఇలా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ వ్యక్తిని కేవలం ముఖ్యమంత్రి కాబట్టి ఆ వ్యక్తి తప్పించుకునేదానికి అవకాశం ఇవ్వడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఆ వ్యక్తిని అక్యూజ్డ్ A1 కింద ఎందుకు చేర్చడం లేదు అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు అనంటే, టాపిక్ను డైవర్ట్ చేసి లంచం ఇస్తూ, తాను ఏదైతే లంచాలు తీసుకొని సంపాదించిన డబ్బును లంచాలు ఇస్తూ దొరికిపోయిన పరిస్థితిని కవరప్ చేసుకునేందుకు టాపిక్ డైవర్ట్ చేస్తూ
నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు రెండు రాష్ట్రాల మధ్య విభేదాల కింద చూపించే ప్రయత్నం చేస్తూ ఉండడం నిజంగా అన్నిటికన్నా హాస్యాస్పదం. రాష్ట్రం విడిపోయి సంవత్సరం దాటిపోయింది. రాష్ట్రం విడిపోయి సంవత్సరం దాటిపోయిన తర్వాత కూడా ఇవాళటికి చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్రము ఈ రాష్ట్రం మధ్య విభేదాల కింద దీన్ని చిత్రీకరణ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. టాపిక్ డైవర్ట్ చేయడం కోసం శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని మనం అంతా కూడా గట్టిగా విఘ్నత గల వాళ్ళం, విఘ్నత కలిగిన ప్రతి వ్యక్తి కూడా గట్టిగా దీన్ని వ్యతిరేకించాలి. చంద్రబాబు నాయుడు గారిని గట్టి పరిస్థితుల్లోనూ A1 ముద్దాయి కింద చేర్చే పోరాటం చేయాలి. అప్పుడే సామాన్యునికి ఒక న్యాయం, ముఖ్యమంత్రికి వేరే న్యాయం అన్న పరిస్థితి నుంచి అందరికీ ఒకే న్యాయం అన్న పరిస్థితులకి సమాజం అన్నది వస్తుంది. ఇచ్చాం, ప్రెసిడెంట్ గారికి కూడా అదే రకంగానే రిక్వెస్ట్ చేశాం. కాపీలు కూడా ఇచ్చాం. కాపీలు కూడా మీకు కూడా అందజేసే కార్యక్రమం కూడా చేస్తాం. నిజంగా అక్కడే చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టుగా ఒకవైపునేమో చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాపింగ్ అంటా ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నా ఫోన్ తెలంగాణ గవర్నమెంట్ ట్యాప్ చేసింది అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థం వెరీ క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు వెరీ క్లియర్ గా తాను తెలంగాణ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో ఫోన్ సంభాషణ జరిపానని చెప్పి ఒప్పుకున్నట్టే కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ట్యాపింగ్ అనేది వేరే విషయం. దాని మీద ఏదైనా ఎంక్వైరీ చేసుకోండి, అది వేరే విషయం. కానీ దాని అర్థం చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నట్టే కదా. స్టీఫెన్సన్ తో తాను ఫోన్ సంభాషణ జరిపినట్టుగా ఒప్పుకున్నట్టే కదా. మరి అటువంటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు వదిలేస్తున్నారు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని A1 ముద్దాయి కింద ఎందుకు చేర్చడం లేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని రాజీనామా చేయమని చెప్పి ఎందుకు అడగడం లేదు? ఈ విషయాల మీద గట్టిగా అడిగారు. ఆయన మిమ్మల్ని నిందిస్తా ఉన్నారు, మీరు బై టు గెట్ వన్ ఫ్రీ అని మీరు ఆయనతో కుట్ర పన్నారని చెప్పి అంటున్నారు కదా, దానికి ఎట్లా? నాకు నిజంగా ఒకటి ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. మేము మిమ్మల్ని అడుగుతున్నా, అసలు చంద్రబాబు నాయుడు గారు జగన్ అనేదానికి దీంట్లో అవకాశం ఎక్కడుందని అడుగుతా ఉన్నా. అసలు నాకు దానికి సంబంధం ఏమిటని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు లంచం ఇస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి, అంటే గవర్నర్ చేత నామినేటెడ్ అంటే ఆల్మోస్ట్ మోరల్లెస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి లంచం చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ పట్టుబడ్డాడు. మరి చంద్రబాబు నాయుడు గారు లంచం ఇస్తూ పట్టుబడితే కుట్ర చంద్రబాబు నాయుడు గారు చేస్తూ పట్టుబడ్డారా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా కుట్ర పడినట్ట? ఆయనే డబ్బు తీసుకొని పోయాడు, ఆయనే డబ్బు ఇచ్చాడు, ఆయనే కుట్ర పడ్డాడు, ఆయన కుట్ర చేస్తూ పట్టుబడ్డాడు. కుట్ర ఆయన చేస్తూ పట్టుబడితే మరి జగన్కి ఏం సంబంధం? నాకు అర్థం కావడం నిజంగా. అవునండి, నేను ఒకటే అడుగుతా ఉన్నా. టీఆర్ఎస్ కి సపోర్ట్ చేయడమే తప్పు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్తా ఉన్నాడు. రాష్ట్రం విడిపోయి సంవత్సరం అయిపోయింది. తెలుగువారు ఎక్కడ ఉన్నా కూడా కలిసికట్టుగా ఉండాలి అన్నది గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ నమ్ముతా ఉన్న సిద్ధాంతం. ఇవాళ రాష్ట్రం విడిపోయి సంవత్సరం అయిపోయిన తర్వాత ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏమంట? మాకు బుద్ధి బుడ్డోలో మేము సపోర్ట్ చేస్తాం. రాష్ట్రం విడిపోయి సంవత్సరం అయిపోయింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు వరంగల్కి పోతారు. వరంగల్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు అంటారు, నేనిచ్చిన లేఖ వల్లే రాష్ట్రం విడిపోయింది, విడగొట్టగలిగాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లేఖ వల్లే రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా మాట్లాడే హక్కు అధికారం ఎక్కడుంది? ఇదే చంద్రబాబు నాయుడు గారు కదా పార్లమెంట్లో తన ఎంపీల చేత ఓటు వేయించి మొట్టమొదటి ఓటు మేమే వేశాము అని చెప్పి ఇలా చేతులు పైకెత్తి చూపించిన వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు కాదా? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాజకీయ అవసరాల కోసం టాపిక్ డైవర్ట్ చేయడం కోసం రాష్ట్రం విడిపోయి సంవత్సరం అయిపోయిన తర్వాత తెలుగువాడు ఎక్కడున్నా కలిసి ఉండాలి అన్న ఆలోచన చేయకుండా ఇప్పుడు కూడా భావోద్వేగాలను రెచ్చగొట్టి ఇది రెండు రాష్ట్రాల మధ్య విషయంగా చిత్రీకరణ చేసి తాను తప్పించుకోవాలని ప్రయత్నం చేయడం నిజంగా ఇది కరెక్ట్ అయిన రాజకీయాలేనా?
ఇటువంటి రాజకీయాలు చేసే వ్యక్తిని, తన స్వార్థం కోసం ఇటువంటి దిక్కుమాలిన రాజకీయాలు చేసే వ్యక్తి నిజంగా ఉండాల్సింది ఎక్కడ అంటే జైల్లో ఉండాలి. అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. సార్ గతంలో కూడా కేంద్రంలో భాగస్వామిగా ఉంది కాబట్టి టీడీపీని కేంద్రం కాపాడుతుందని ఏమన్నా మీరు అనుకుంటున్నారా? కాపాడకూడదు అని గట్టిగా మేము అడగడానికి, విన్నవించడానికి, డెమోక్రసీని కాపాడండి అని చెప్పడానికి ఇవాళ వచ్చాం. సార్ ఇంగ్లీష్ లో చెప్పండి. Mr. Reddy, can you speak in English? Yeah, sure. Today we are here. In fact, we've represented to the Honorable President, and we've approached him on 2 counts. One, of course, concerning our state needs, what required special status and other such promises what were made. And we've asked the President to mount pressure on central government to help us out there. The other most important issue we met the President on is following this event what happened in Andhra Pradesh. In Andhra Pradesh, a chief minister who has been in the chair for the past 12 months has done n number of scams, turned Andhra Pradesh into a scam Andhra Pradesh state. At least 10 such scams have also been detailed in my representation, what involved huge amounts of money involving thousands of crores. That also has been mentioned very clearly in my representation. And such chief minister who has corrupted our state was caught red-handed. He personally using this money to buy out an MLA, to have his party be elected for an MLC. One MLC takes 18 MLAs to vote for, to have them elected as MLC. And the reports are suggesting that 8 to 9 MLAs were approached. Each of them were offered 5 crore rupees to 20 crore rupees. Amount involving huge sums to the tune of 50 to 90 crore rupees. And Chandrababu Naidu was caught red-handed, wanting to bribe a TRS MLA, that is a governor-nominated MLA, is more or less a TRS representative. The TRS representation goes to the governor, and then governor obviously nominates whomsoever TRS government recommends. So he's more or less a TRS represented MLA. Chandrababu Naidu, being the chief minister, literally gets involved in this. Goes with the money, bribes this MLA with 5 crore rupees. I mean, this kind of money. One MLA 5 crore rupees, 18 MLAs, 8 MLAs were to get one MLC elected. 8 MLAs were already approached, 8 to 9 MLAs. The reports clearly suggesting 50 to 100 crore rupees in the game. Where exactly is this money coming from? How is it fair that just because Chandrababu Naidu is the chief minister of a state is being let go? How is it fair that just because he's the chief minister of Andhra Pradesh that he is given the liberty to let go? So what is there should be justice equally rendered. If just because he's a chief minister, he should not be given the freedom to be just let go. He should be booked as A1 when the videotapes and audio tapes clearly suggest that he is the man, that he is the culprit, he is the man giving this kind of huge amounts, giving this kind of huge amounts to the MLAs. And this is what we have represented. Today what Chandrababu Naidu is doing is unfortunate. In fact, he is trying to divert this entire topic into saying that this is a matter of dispute between 2 states. But I'm confused, and I want to ask him, I want to ask this entire country, how is this a matter of 2 states? This is a matter what Chandrababu Naidu is trying to divert. This is a matter where a chief minister is caught red-handed, using his bribed money, unaccounted money, bribed money to bribe another MLA from another party. He is caught red-handed with the videotapes and audio tapes, and yet he is not booked.
why are we not seeing this? Why are we falling into this trap what Chandrababu Naidu is setting in to say that this is a matter of dispute between two states? It is not a matter of dispute between two states. It is a matter of dispute where Chandrababu Naidu has gone undemocratically, used his corrupt money, used his influence as chief minister, was caught red-handed giving money. And he should be booked as A1 and he should resign. If he is not going to resign, he should be forced to resign. Only then democracy would be protected in this country. Do you believe that? Pardon me? Are you welcoming the actions of Telangana government against Honorable Chief Minister? What I am trying to say is, a chief minister is caught. Why do you say Telangana government and some other government? That is immaterial here. The matter of concern is, a chief minister, Chandrababu Naidu, is caught red-handed with unaccounted money involving huge amounts of crores. And this money is being used literally to buy another MLA to vote for this Chandrababu Naidu, and he is caught red-handed on the videotapes and on the audio tapes. Why are we letting this topic be diverted into another corner? I mean, the concerning factor is, if somebody else is giving bribe like this, unaccounted money, what he made, with unaccounted money what he made, would we just let go of it? If we are not going to just let go of it, had it been another person, why is it that a chief minister is given the opportunity to just walk out? Do you believe in the Anti-Corruption Bureau, or do you also demand CBI inquiry into the matter? The fact of the matter is very clear. Whether it is CBI, whether it is ACB, ultimately, whatever is the evidence, that evidence is hardcore evidence. Videographed, audio tapes, all these things. Even Chandrababu Naidu went on record and said that the Telangana government is tapping my phones. That is very clear indication. That is very clear indication, meaning to say that he's accepted that he's spoken to the concerned Stephenson, the concerned that MLA by name Stephenson. So that means he's only bothered about his phones being tapped. Whereas as a country, we are more bothered about what he's spoken on the phone. What is his money doing there? What is the purpose of that money, what he's sent for? As a country, we ought to question these things. A chief minister caught red-handed, bribing somebody with the money. And what is the source of this money? His own money, what he's made in these 12 months, entire corrupt money is being used. This is more concerning. So your aim to come over here is to just bring this thing into his notice. We are also meeting. We're just not leaving it at this. We have met the president of this country. We will also be meeting tomorrow. Home Minister also we will be meeting. We will also be giving him the same representation. I've also asked for an appointment with Prime Minister Narendra Modi ji also, and if he is kind enough to give us an appointment, we would also meet him, also give him the same representation. But then the concerning fact is, we should come together. The media, everybody who is concerned about democracy, everybody who is concerned about protecting the law in this country, that law is no different. Law should be the same for a chief minister or for any common person. People like us should come forward and literally, voice out. If we don't voice out today, then tomorrow this issue would become a very normal issue, where just because somebody is the chief minister, somebody can have unaccounted money in crores of rupees, and that money can be used for anything. Do you demand from the Prime Minister to... I'm just hoping that it will be an unbiased opinion from central government as well. I'm just hoping for that. Mr. Reddy, last question. Do you ask Prime Minister to, remove this party from the NDA, since, Chief Minister of that party is involved in that type of corruption? No, more than anything else, I want such practices to end here. Somebody is elected. I want such kind of practices to end here. You have a chief minister caught red-handed, and the money involved is 8 MLAs were in the loop. Each of them were offered 5 to 20 crores.
Amounts are huge. Chief Minister is caught red-handed with the money. Videotapes, audio tapes prove that, and yet he's not booked. This should stop. He should be booked to project an image that Chief Minister is no exceptional man. The law what is for a common man should be the same for the Chief Minister as well. Do you request Prime Minister to leave this party from his NDA? I mean, I would request the Prime Minister to put this man behind bars. Forget about NDA, forget about ousting him from NDA. Put this man behind bars is what I would request the Prime Minister. Thank you.